హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా, అలాగే వెయిట్ లాస్ కోసం కూడా చాలా మంచి యూస్ఫుల్ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒక 1 కప్ వరకు కాజు, ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు బాదం, ఒక హాఫ్ కప్ వరకు పంప్కిన్ సీడ్స్, అలాగే ఒక హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక 1 కప్ ఫ్లాక్ సీడ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసి, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కాజు ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ వరకు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాజు హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ కోసం చాలా యూజ్ అవుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది బాడీలో. అలాగే స్కిన్ బ్రైట్నెస్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని పక్కకు తీసేసి, ఆ తర్వాత అదే నెయ్యిలో ఒక హాఫ్ కప్ వరకు బాదం కూడా కట్ చేసుకొని బాదం కూడా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాదం కూడా హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్కి యూస్ఫుల్ అవుతుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం అవి రోస్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 to 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఫ్లాక్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే డైజెషన్కి కూడా. రోజు ఒక లడ్డు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా, అలాగే స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంచుతుందండి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే ఇందాక వేయించుకున్న కాజు ఉంది కదా, కాజు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 to 2 మినిట్స్ మొత్తం కలుపుకోవాలండి. కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గసగసాలు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. అది చల్లారేంతలోపు ఒక 2 కప్స్ వరకు ఖర్జూర తీసుకోవాలి. ఖర్జూర తీసుకొని దాంట్లో ఉండే సీడ్స్ మొత్తం తీసేయాలండి. ఖర్జూర ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 కప్స్ బెల్లం తీసుకొని బెల్లం గ్రైండ్ చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లడ్డులా కూడా కట్టేయచ్చు. ఆ తర్వాత ఖర్జూరాలో ఇలా సీడ్స్ మొత్తం తీసేసిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక డ్రై ఫ్రూట్స్లో నెయ్యి ఎక్కువగానే యాడ్ చేసాం కాబట్టి ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసేసి, ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న ఖర్జూర మొత్తం యాడ్ చేసి ఒక 1 to 2 మినిట్స్ ఇలా మొత్తం కలుపుకోవాలి నెయ్యిలో. ఇలా మొత్తం కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 to 2 మినిట్స్ మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ మొత్తం చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత చిన్న చిన్నగా లడ్డులా కట్టేసుకోవాలి.
అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు ఒకటి తీసుకుంటే హెల్తీగా ఉంటారు. అలాగే సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఒక 15 to 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంతేనండి, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.